పని చేద్దాం గ్రామవారీగా అంటే సర్పంచ్ ఉన్నారా సర్పంచ్ కుమారి పద్మమ్మ, తర్వాత మెండే ఉచ్చమ్మ, పిడి ఉచ్చమ్మ, సత్యమ్మ రెడ్డి గారు, కుమారి లక్ష్మమ్మ, కుమారి లక్ష్మమ్మ ఎవరమ్మ, మల్లి లక్ష్మమ్మ, మెండే అనురాధ, ఎం వెంకటమ్మ. లైటింగ్ వస్తుంది కారుకొండ కృష్ణవేణి, భాగ్యం, మంగళి రామేశ్వరమ్మ, సర్పంచ్ గారు గుండెల విలేజ్ వాళ్ళు కావాలండి. గుండెల విలేజ్ కోచన్ చిన్నమ్మ, చెన్నమ్మ, భర్త పేరు అంజమ్మ, నెక్స్ట్ వంగు లక్ష్మీదేవి, తిరుపతమ్మ, మళ్ళా తిరుపతి లక్ష్మీదేవి, బడల అంజమ్మ, వసనమోని అమ్మయ్య, కమ్మరి కవిత, ఇప్పలి మనమ్మ, పద్మమ్మ, ఓలేని మాధవి, పాడిగా ఆయన రాడు టైం మస్తు ఇంకా ఇంకా మాట్లాడుతున్నా ఈ సెక్కి నీవే కొంచెం వెళ్ళబడ్డాడు నీది ఎక్కడ మరదండి నేను చెప్పలేను సర్పంచ్ రైట్ ఓకే ఓకే సార్ నేను వస్తాను అన్న చేతు మా ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారా లేదా మీరు? ఫ్రీయా? టికెట్ లేదు మీకు? అన్న ఒక్క నిమిషం సార్, ఎంతమంది పోయిన ఆర్టీసీ? ఓకే ఓకే తిరుగుతాం. ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా అక్క చెల్లెళ్ళకు చెక్కులు ఇవ్వనీకి వీళ్ళ మధ్యలోకి వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ అన్వాడ మండలంలో ప్రజలందరితోటి కలవడం, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ ముఖంలో సంతోషాన్ని చూస్తూ ఉన్నా. ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు అదేవిధంగా ఇంకా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకు అందజేయడానికి ఇప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా రేపు గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తాం. ఆల్రెడీ మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ప్రయాణానికి ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్ళందరూ కూడా దాన్ని వాడుతున్నారని చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ధర కూడా 500 చేసి రేపు జనవరిలో మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. 2500 రూపాయలు పెళ్ళైన ప్రతి మహిళకు కూడా 1-2 నెలల్లో దాన్ని కూడా మొదలుపెట్టి వాళ్ళ అకౌంట్లలో 2500 రూపాయలు వేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళల ముఖంలో ఆనందం చూడాలని చెప్పి మా అందరి తాపత్రయం. వాటి కోసం ఎంత ఖర్చైనా
బడ్జెట్లో కేటాయించి రాబోయే రోజుల్లో వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడతామని చెప్పి ఈసారి తెలియజేసుకుంటూ, హన్వాడ నా సొంత ఇల్లు లాంటిది. ఇక్కడ ప్రజలు ఎంతో ప్రేమపూర్వకంగా ఆప్యాయతతో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా హన్వాడ మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు కూడా మాట ఇచ్చిర్రు, మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని. అందుకే హన్వాడలో రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అందరు ప్రజాప్రతినిధులు మేము కలిసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. మాకు ప్రజలందరూ కూడా, అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. చలో.